45 ఇస్ న్యూ 60. నార్మల్‌గా చాలామంది ఏం చేస్తుంటారు, నేను మామూలుగా ఒక కంపెనీస్‌కెళ్ళినప్పుడు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి? మీరెప్పుడు రిటైర్ అవుదాం అనుకుంటున్నారు? మీ యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అడిగితే, మెజారిటీ ఆఫ్ పీపుల్ 45 తర్వాత మేము జాబ్ చేయలేము. 45 తర్వాత మేమింకా మా కెరియర్‌కి ఫుల్ స్టాప్. కొత్త కొత్త ఆలోచనలు చేయాలి. మేము న్యూ ప్లానింగ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఏంటి న్యూ ప్లానింగ్ అంటే, ఇక్కడ 45 ఈజ్ న్యూ 60 అంటే మనం నార్మల్‌గా ఏం ఆలోచిస్తాం? మన ఫాదర్ లేదా మన పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా 60 అంటే రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే వాళ్ళ యొక్క లైఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జీవిత చరమాంకంలోకి వెళ్ళిపోయాము. మేమిక 60 తర్వాత ఇక కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం గడిపేది మనం ఉండేది. ఇప్పుడు జనరేషన్ అలా కాదు. న్యూ లైఫ్ ఆఫ్టర్ 45 Yes, yes. దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. న్యూ లైఫ్, న్యూ వెంచర్స్, న్యూ ఎమోషన్స్, న్యూ ప్లానింగ్స్ ఇవన్నీ మారిపోయాయి. అవును. సో ఈ నేపథ్యంలో మనము ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి వాళ్ళ యొక్క న్యూ 45, న్యూ 60 ఎలా అవుతుంది? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో మీ మాటల్లో. సార్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరితోటి మాట్లాడిన తర్వాత ప్రాక్టికల్గా చెప్పాలి అని అంటే మనకుండే అనుభవం అనేది చాలా వ్యాస్ట్. దానికి గల కారణం మన క్లయింట్స్ వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం మనం. వాళ్ళ లైఫే మనకి ఎక్స్పీరియన్స్. రియల్ టైం. రియల్ టైం ఎక్స్పీరియన్స్. ఇంతమందిని చూస్తూ ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడుండే ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా 30 to 40 ఆర్ 45 ఈ జనరేషన్, పర్టికులర్ 35 to 45 ఈ జనరేషన్ వాళ్ళు 60 సంవత్సరాలకు కూడా రిటైర్ అవడం కష్టమేమన్న పరిస్థితులకి వాళ్ళు నెట్టబడ్డారు. వెళ్ళిపోతున్నారు. ఒక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, మొన్నటి వరకు ఐటీ ఉద్యోగాల్లో విపరీతమైన జీతాలు వస్తుంటాయి కాబట్టి వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్, ఆ ఫ్లాట్, ఆ కారు, ఆ పొలం అని చెప్పి కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఒక ఏజ్కి వచ్చే టైంకి అర్థమైంది, నా జీవితంలో ఈ ఉద్యోగం శాశ్వతం కాదు. ఫస్ట్ ఎప్పుడు ఉద్యోగం పోద్దో లేదో తెలియని పరిస్థితి. సో మొన్నటి వరకు ఏమైంది, అందరికీ నాకు జీతం వస్తుంది కాబట్టి నా లైఫ్ ఇట్లా పర్మనెంట్ అని చెప్పేసి అందరూ ఊహించుకున్నారు. కానీ ఒక టైంకి అది నిజం కాదన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు బాగా ఇప్పుడు బాధ అది. సో ఇక్కడ రియాలిటీ ఏం జరుగుతోంది, 40 వచ్చిన దగ్గర నుంచి మనిషికి అడాప్టబిలిటీ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ కానీ కొత్త విషయాలు కానీ బై డిఫాల్ట్గా తగ్గుతుంది. వయసు ప్రభావం ఇక అది. సో పర్టికులర్గా ఐటీలో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు కొత్త జనరేషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అప్ టు డేట్ లేకపోతే వాళ్ళకి కెరియర్ లేదు, లేదా వాళ్ళు మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఉండాలి, ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో వాళ్ళ సీనియర్లు, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ముందు జాయిన్ అయిన సీనియర్లు ఉంటారు కదా 45, 50, సో వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు లేవ్ ఆఫ్ అవుతామో తెలియదు. పర్టికులర్గా 40 దాటిన దగ్గర నుంచి అసలు శాలరీ హైక్సే ఉండవు. 0.5% చేస్తా, 1% చేస్తా, 2% చేస్తా అని బార్గెన్ చేస్తూ ఉంటారు. 40 వచ్చేదాకేమో మీకు 5%, 10%, 50%, కంపెనీ చంపేది 20%లు ఇవన్నీ చూసి వచ్చారు. కానీ ఇక్కడి నుంచి ఇక సినిమా అలా ఉండదు అని వాళ్ళ సీనియర్లు కూడా చెప్పేసరికి వాళ్ళ ఒంట్లోకి వణుకు మొదలై అప్పటి నుంచి అడ్వైజర్ దగ్గర రావడం మొదలు పెడుతున్నారు.